చేసుకుంటుంది, ఒకవైపు ఉత్సవాలు చేసుకుంటుంది, ఒకవైపు ఏదో కార్యక్రమాలు చేసేస్తుంది. నిరుద్యోగులకి వంగపండి అంతే గారు మీరు ఇంకా అదృష్టవంతులరా, మీకు మేము ఉన్నామని చెప్పేసి ఉంటుంది. కానీ ఒకవైపు చూస్తే మనకు ఉద్యోగాలు ఎక్కడైనా తీస్తున్నారా? ఎక్కడా తీయడం లేదు. అలాగే ఈరోజు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 10,000 తీయాలని చెప్పేసి విజయనగరంలో ప్రారంభించి ఈరోజు చిల్ల విజయవాడ గడ్డపై వరకు వచ్చాం. అంటే పోరాటం అనేది ఒక దగ్గర కాదు, మొత్తం అన్ని దగ్గర ఏకమైతే ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తులో చూపించాలి, చూపిస్తాం కూడా. పోరాటతో పోయేదేమైంది, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి చెడుగారు అన్నారు. అలాగే మనం పోరాడి సాధించుకున్న విజయాలు కూడా చాలా ఉన్నాయి. ఒకవైపు డిఎస్సి మెగా డిఎస్సి తీసేటప్పుడు 6,500 పోస్టుల నుంచి 11,000 పెంచుకున్నాం. ఈరోజు 6,100 పోస్టులు దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఇంతవరకు ఇవ్వలేదు పోలీస్ కానిస్టేబుల్. లాస్ట్ మనం పోరాడి సాధించుకొని ఈరోజు వెంటనే వేయించే విధంగా చేసాం. అలాగే ఈ పోరాటం కూడా సక్సెస్ అవుద్ది. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ఏంటని ఎలా ఉన్నారంటే చాలా సంఖ్య ఎక్కువ మంది వస్తే బాగున్నాను అనిపించింది. కానీ మనం అన్ని పనులు మానుకొని విజయవాడలోకి వచ్చామంటే మనం ఒక ఎక్కువ 100 మందితో సమానం. సో వాళ్ళ తరపున మనం వచ్చాం కాబట్టి ఇదే ఉద్యమాన్ని భవిష్యత్తులో నియమించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా మనమే తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలి? మనమే. మన పక్కన ఫ్రెండ్ని తీసుకొని రారామమ్మ చెలో అసెంబ్లీకి వెళ్దాం, రారామమ్మ ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి తీసుకొని వస్తే ఏ ఉద్యమైనా సక్సెస్ అవుతుంది. అంతవరకు కూడా నిరుద్యోగ యువతకి డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి నాకు ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు ఎంత మోసం చేస్తుందో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, పర్టికులర్గా పోలీస్ నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివిధ జిల్లాల్లో నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. ప్రతి జిల్లాలో చేస్తున్నారు ఆల్మోస్ట్. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం మన అభ్యర్థిని పట్టించుకోకుండా మళ్ళీ నిన్న నారా లోకేష్ గారు రివ్యూ మీటింగ్ పెట్టి సేమ్ అదే పోస్టులకి మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చారు. అవునా? మళ్ళీ ఏంటంటే 6వ తారీఖున క్యాబినెట్ రివ్యూ మీటింగ్ ఉంది. ఈ లోపు మనం మళ్ళీ మన ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకపోతే ఇదే పోస్టులతో మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇస్తాయి. మీకు అందరికీ బాగా తెలుసు, 2014 నుంచి 2022 వరకు 3 నోటిఫికేషన్లు వచ్చాయి. కేవలం 14,000 పోస్టులు ఫిల్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఇదే టైంలో తెలంగాణలో దగ్గర 55,000 పోస్టులు ఫిల్ చేశారు. అవునా? వాళ్ళ జనాభా 3 కోట్లు, మన జనాభా 5 కోట్లు. ఎక్కువగా పోలీసు రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో రాజీ పడుతూ నిరుద్యోగుల్ని ఒక పక్క మోసం చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం అండి ఎలక్షన్ టైంలో వచ్చి ప్రతి గవర్నమెంట్ మీరు చూడండి, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇస్తారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అంటారు. కానీ ఒక్కటి అధికారంలోకి వచ్చేది మాత్రం ముఖ్యంగా నష్టపోయేది మాత్రం ఒక్క నిరుద్యోగులే. మీరు కావాలంటే గమనించుకోండి, ప్రతి ఒక్క వర్గానికి ఏదో రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు. కానీ నిరుద్యోగులు మాత్రం ఒక్క హామీ అమలు చేయరు. మీరు కావాలంటే 2014 నుంచి ఇప్పటిదాకా ప్రతి గవర్నమెంట్ ఎలక్షన్ ముందు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు చూడండి, ఎక్కువగా నష్టపోయే నిరుద్యోగులే. అయినా ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొట్టేది కూడా నిరుద్యోగులే. సైలెంట్గా పడగొట్టేస్తారు. 2019లో ఇదే కూటమి ప్రభుత్వం మీద లాస్ట్ టైం టీడీపీ ఉన్నప్పుడు నిరుద్యోగులు ఓటే లేదు. నాకు తెలిసి ఎవరు ఓటే లేదు. ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ పోస్టులు ఇచ్చారు నోటిఫికేషన్. మళ్ళీ కేవలం 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రభుత్వంలో ఉన్న రెగ్యులర్ 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి చాలా తక్కువ పోస్టులు ఫిల్ చేశారు. ఆ టైంలో కూడా గవర్నమెంట్ పడగొట్టారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం మన నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మేము వచ్చిన 100 రోజులు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మనం పట్టించుకోవట్లేదు. అవునా? ఇదంతా విషయం అందరూ తెలుసు. కానీ చాలామంది బయటకు రావట్లేదు. చాలామంది అక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చారో కొంతమంది ఉండిపోయారు. వాళ్ళంతా మేము చాలా తెలివైన వాళ్ళం, మేము తక్కువ పోస్టులు కాబట్టి మేము చదువుకుంటాం, ఒక్క జాబ్ మేమే కొట్టుకుంటామని చాలా భ్రమలో ఉన్నారు. ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్ చూడండి, 7,400 నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు చూస్తే ఎస్ఐ పోస్టులు సివిల్ ఎస్ఐ చూస్తే 7వ జోన్కి 4 పోస్టులు ఇచ్చారు. సివిల్ ఎస్ఐలు 7వ జోన్కి 4 పోస్టులు ఇచ్చారు. సెకండ్ జోన్కి 16 సివిల్ ఎస్ఐలు ఇచ్చారు. వాళ్ళకి అట్లా ఉంటే మన పరిస్థితి ఏం చెప్పండి? రేపు మనకు కూడా కొత్త నోటిఫికేషన్ 6 జోన్ల ప్రకారం వస్తుంది. ఉన్న పోస్టుల్ని జోన్ వైజ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా పంచుకుంటూ పోతే కేటగిరీకి 1 కన్నా ఎక్కువ రావు. అది మీ అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి ఏజ్ అయిపోతుంది, చాలా మంది ఏజ్ క్రాస్ అయిపోతుంది. ఇప్పుడు కానీ మనం ఫైట్ చేయకపోతే చాలా మంది ఏమన్నారంటే 2027లో కూడా నోటిఫికేషన్ ఇస్తాం మేమని చెప్తున్నారు. ప్రభుత్వ మాటలు మీరు నమ్మొద్దు. ఎందుకంటే చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు.
ఒక్కడు కూడా నెరవేర్చరు. అట్లాగే 2027 జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఒక భ్రమే. ఎందుకంటే కోర్టు కేసు అని అదని ఇదని ఏదో విధంగా నోటిఫికేషన్ లేట్ అయింది, అలా కాలం గడిపేస్తారు. 2028 అసలు టైం నోటిఫికేషన్ ఇస్తారు. ఇలా చాలా మంది ఏజ్ కూడా అయిపోయింది. సో కాబట్టి ఇచ్చిన టైంనే మన అవకాశం యూజ్ చేసుకోవాలి. పోస్టులు పెంచమని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. అవునా? సో కాబట్టి దయచేసి ఎవ్వరు ఈ పోరాటాన్ని ఆపొద్దు. పోస్టులు పెంచే వరకు ఎవరైతే జిల్లాలో లీడ్ తీసుకొని ఇప్పటిదాకా వేరే వేరే జిల్లాలో ధర్నాలు లీడ్ చేశారో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ ఆగిపోకుండా మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ తర్వాత కూడా మళ్ళీ ప్రభుత్వం మీద మళ్ళీ ఒత్తిడి తెంచి పోస్టులు పెంచుకునే బాధ్యత మనందరిది. అవునా? కాబట్టి దయచేసి మీ స్టడీ హాల్స్లో, మీ ఎగ్జామ్ సెంటర్లో, లేకపోతే మీ రూమ్స్లో, మీ హాస్టల్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, అర్థంగా చెప్పి ధర్నాన్ని ఉధృతం చేయండి. పోస్టులు పెంచేదాకా మనం ఆగొద్దు. సో కాబట్టి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా మంది కష్టపడి వచ్చారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఓకే, అంజయ్ గారికి